ప్రైజ్ లార్డ్ అందరికీ. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం కలిగి చేసింది కనుక దేవాతి దేవుడే మనలను రక్షించాడు. యేసయ్య తన రక్తాన్ని చిందించి ఏదో మనం నీతిగా ఉండి నీతి ప్రవర్తన కలిగి ఏదో మంచి పనులు చేసినందుకు కాదు మనకి రక్షణ కలుగుతా, లేకపోతే ఏదో గొప్పవారమని కాదు, ఏదో విద్యావంతులమని కాదు, లేకపోతే గొప్ప స్థాయిలో ఉన్నవారమని కాదు, కానీ దేవుడే మనల్ని రక్షించాడు. తన రక్తం ద్వారా మనల్ని రక్షించి మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా తయారు చేశాడు. మన స్వభావాన్ని, మనం మునుపున్న స్వభావం కాకుండా మన స్వభావాన్ని, మన పాత జీవితాన్ని అంతా మార్చి నూతన స్వభావంతో మనల్ని నింపి మనల్ని పరిశుద్ధులుగా తయారు చేశాడు. కనుక పరిశుద్ధాత్మ జీవితము కలిగి, పరిశుద్ధ జీవితము కలిగి కడవరకు దేవునిలో దినదినం ఎదుగుదుము గాక. ఆమేన్.